మా ప్రాణాలు తీసే కెమికల్ కంపెనీ మాకొద్దు బాబోయ్ అంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామ పరిధిలో ఉన్న సారాక లెబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ గేటు వద్ద నర్వ గ్రామస్తులు ధర్నా. మా ప్రాణాలు తీసే కెమికల్ కంపెనీ మాకొద్దు బాబోయ్ అంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామ పరిధిలో ఉన్న సారక లైబ్రరీ ప్రైవేట్ లిమిటెడ్ గేటు వద్ద నరువా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కంపెనీ నుంచి కలుషిత జలాలు, వ్యర్థ పదార్థాలు మా గ్రామంలోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీని కారణంగా మా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. కర్మాగారం సరాక కంపెనీ మాకు వద్దంటూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దగ్గర నార్వ గ్రామం వద్ద అంతా కూడా వాళ్ళు ఆ స్థానిక గ్రామ ప్రజలంతా కూడా ఈరోజు కర్మాగారం గేటు వద్ద అయితే ధర్నా చేపట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడవచ్చు ఇదంతా కూడా ఈ నార్వ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా వీళ్ళంతా కూడా వ్యర్థ పదార్థాలు, ఈ యొక్క కంపెనీకి సంబంధించిన వ్యర్థ పదార్థాలంతా కూడా వీళ్ళు విలేజ్ లోకి స్వయంగా పంపించిన నేపథ్యంలో అక్కడున్న గ్రౌండ్ వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అంతా అయిపోయి వాళ్ళు త్రాగడానికి కూడా మంచినీళ్ళు కరువయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొందరు అయితే ఇక్కడ ఉన్నారు, వాడు అడిగి మనకు సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఈ వల్ల మీకు ఎటువంటి సరాక కంపెనీ రన్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు. అది వితౌట్ గైడ్ లైన్స్, ఏపీసీ గైడ్ లైన్స్ ఏమి ఫాలో అవ్వట్లేదు. అంటే ఈటీపీ కానీ, ఎంఈపీ కానీ, లేకపోతే సీకి లైన్ వేయడం కానీ ఏమి పాటించలేదు. ఈ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా బయటికి వదిలేస్తాను. మేము పండించే పొలాల్లో పంపేస్తానండి. ఇప్పుడు మీడియం మిత్రులు కూడా చూపిస్తాను. అది ఎక్కడ అంత వేస్టేజ్ అంత ఎంత స్టోరేజ్ ఉందో అదే స్టోరేజ్ అయి ఉండడం వల్ల ఈ వేస్టేజ్ అంతా లోపలికి ఇంజెక్ట్ అయ్యి డ్రింకింగ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయిందండి. డ్రింకింగ్ వాటర్ ఎంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందంటే మా ఊర్లో వాటర్ శాంపిల్స్ తీసుకెళ్లి ల్యాబ్లో అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది ఫిజికల్ రిపోర్టు, కెమికల్ రిపోర్టు, మైక్రోబయాలజీ రిపోర్ట్ కూడా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ తీసుకెళ్లి ఏపీసీబీకి ఇచ్చాము. మేము ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చాము, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, డిఎంఎండ్హెచ్ఓకి ఇచ్చాము. ఈ రిపోర్ట్స్ షాక్ అయ్యారు. అదే మీ ఊర్లో డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా, దయచేసి ఈ వాటర్ తాకండి అమ్మ, మీరు దయచేసి మినరల్ వాటర్ తాగండి, ఆరో వాటర్. కర్మాగారం పెట్టి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఇలాంటి సమస్య లేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? పెట్టినప్పుడు స్టార్టింగ్ షీ లైన్ ఉండేదండి. ఈవెల్ కంపెనీకి షీ లైన్ ఉండేది. షీ లైన్ ద్వారా వెళ్ళేది వేస్టేజ్ అంతా. తర్వాత వాళ్ళకి ఏం మిస్కమ్యూనికేషన్ వచ్చి మనకు తెలియదు. తర్వాత డిస్కనెక్ట్ అయింది, పైప్ ఇది డిస్కనెక్ట్ చేస్తారు. అప్పటి నుంచి షీ లైన్ లేదు, ఈటీపీ లేదు, ఎంఈపీ లేదు, జెడ్ఎల్డీ లేదు, ఏం లేదు. ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసుకోవడం, ప్రొడ్యూస్ అయిన ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం, వేస్టేజ్ అంతా బయట మా పొలాల్లో పంపించడం. మీరు ఇప్పుడు చూపిస్తాను మీడియా మిత్రులు కూడా ఎంత దారుణంగా పంపిస్తారో. అది అక్కడ స్టోరేజ్ ఉండి వల్ల భూమిలోకి ఇంజెక్ట్ అయిపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. చూడండి రిపోర్ట్స్, చూడండి రిపోర్ట్స్ కూడా మీరు పెట్టండి, రిపోర్ట్స్ కూడా మీరు పబ్లిష్ చేయండి. ఎంత దారుణంగా ఉన్నాయి ఈ రిపోర్ట్స్ చూడండి. ఈ గడ్డలో వాటర్ కానీ, ఊర్లో పొలాయిలో వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ బోర్ వల్ల ఇండివిజువల్గా బోర్లు వేసుకుంటాం కదా, ఆ వాటర్ కానీ మొత్తం దారుణంగా పొల్యూట్ అయిపోయింది. ఉన్న పారామీటర్స్ పీహెచ్ కానీ, కండక్టివిటీ కానీ, టీడీఎస్ కానీ, ఫ్లోరైడ్స్ కానీ మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అంటే మా ఒకటి ఇంతకుముందు 2 సార్లు వచ్చామండి కంపెనీకి. మొత్తం ప్రజలంతా వచ్చి, నాయకులతో వచ్చి, యాజమాన్యంతో అడగడం జరిగింది. దయచేసి మీరు షీకి లైన్ వేసుకోండి, మీరు కంపెనీ రన్ చేయండి, మాకు ప్రాబ్లం లేదు. కంపెనీని మూసేయాలో తీసేయాలో మా ఉద్దేశం కాదు. కంపెనీ రన్ అయితే మీరు కొంతమందికి ఉపాధి కల్పిస్తారు, మాకు ప్రాబ్లం లేదు. కానీ కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ చేస్తే మీరు కంపెనీ రన్ చేయండి. ఈరోజు యాజమాన్యం ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టారు? డిమాండ్స్ ఏం లేవండి. మాకేంటంటే డిమాండ్స్ ఏంటంటే మా ఆరోగ్యాలు మాకు ముఖ్యమండి. ఉపాధి 300 మందికి ఉపాధి కల్పిస్తారని 30,000 మంది ఆరోగ్యాలు పోగొట్టుకోలేం కదా. 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, 30,000 మంది ఆరోగ్యాలు బేస్ అయి ఉన్నాయి దాని మీద. అవి పోగొట్టుకోలేం. వారు షీక్ లైన్ వేసుకున్నా లేదా ఈ ప్రొడ్యూషన్ ప్రొడక్షన్ జెడ్ఎల్ టెక్నాలజీ అది పెట్టుకున్నా సరే మాకు ప్రాబ్లం లేదు. వేస్టేజ్ అంతా బయట పంపిస్తే, మా పొలాల్లో పంపిస్తే భూమిలోకి ఇంజెక్ట్ అయిపోయి తాగునీరు సాగునీరు అంతా పొల్యూట్ అయిపోయి సర్వనాశనం అయిపోయింది మా బతుకులు. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఇక్కడ బాయిలర్ ద్వారా వచ్చింది. ప్రభుత్వ అధికారులు ఇలాంటివి చూడలేదంటారు. ఇంతవరకు ఇలాంటి ఘటనలు చాలా వరకు ఈ యొక్క మండలంలో ఈ కంపెనీలో జరుగుతుంది. అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అధికారులకి మేము రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాం, తర్వాత హెచ్ఎండికి ఇచ్చాం, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తామమ్మా చూస్తామని అంటున్నారు. ఇంకా ఇది ఉదయం 9కి వస్తామన్నారండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది టైం, ఇంకా రాలేదు. ఇస్తున్నాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, నాయకుల దగ్గరికి వెళ్తాం, కంపెనీ యాజమాన్య దగ్గరికి వెళ్తాం. చివరికి ఇప్పుడు సామాన్య ప్రజలే బలి అవుతున్నారు కదా. ఇప్పుడు పెద్దలంతా మినీ ఆవుల ప్లాంట్లు అన్ని పెట్టుకుంటారండి, వాళ్ళ హెల్త్ కాపాడుకుంటారు. సామాన్యుల పరిస్థితి ఏంటి? అది మా ఆవేదన. ఈ మొత్తం మీద చూసుకుంటే సరాక కంపెనీ వల్ల మా గ్రామంలో పూర్తిగా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి మా ప్రాణాలు కూడా, అంటే మా పశువులు కూడా ఈ యొక్క వాటర్ తాగి మృత్యువాత పడే పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే 2 ఆవులు, దాదాపుగా 16 మేకలు కూడా ఈ వాటర్ని తాగి పూర్తిగా చనిపోయే పరిస్థితి కూడా ఉంది. మా ప్రాణాలు కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాయి ప్రస్తుతానికి. ఈ యొక్క
ఖచ్చితంగా ఈ యొక్క పైప్ లైన్ అనేది సముద్రం లోపలికి పెట్టుకుంటే కానీ ఎలాంటి ఇక్కడ ఇబ్బందులు అయితే పరుస్తుంది అని చెప్తున్నారు. అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా, ఇక్కడ ఏం జరుగుతుంది? మాకు ఖచ్చితంగా అయితే ఈ నీరు పోపలం వల్ల జ్వరాల ఏంటి ఉడుగులు మొత్తం అప్పుడు మాత్రం బాగానే ఉండేవండి. బాగా ఉండేవి, బాగా కష్టపడుతుంది. ఇప్పుడు కష్టపడ్డా కూడా ప్రతి ఆడదానికి ఇలాగున్న ఆడదా ఇలాగే అయిపోయింది. ఏ మనిషికి చెప్పలేదు. పశువులు మేపుకునే పశువులు కూడా అవి దేవుడు వస్తాను ఇంజక్షన్ చేపించిన వారు నిలబడడం లేదు. మనుషులు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఎవరికి ఈ గాలి పొగొచ్చి మా మీద పడతాం, మా ముక్కులంతా సోపడము, ప్రతి ఒక్కదానికి జలుబు జ్వరము ఉండుంటే ఆట కడకి వెళ్తాం. మందులు కూడా మా ఇంటికి కరి ఎక్కట్లేదు ఈ వాసన వాళ్ళు. మీన పోపలం అది మాకు నీరు పోపలం. మా నీరు తెల్లగా ఉండేది. ఇప్పుడు ఆ నీరు గుమ్ము తీసి తవ్వితే అదే ఎరుపు నీళ్ళు వస్తాను. మనం తాగేదే గెడ్డ నీరు, మనం పండించుకుంటేదే గెడ్డ నీళ్ళు. వ్యవసాయాలు బాగలేవు, మనం తాగడానికి నీళ్ళు కూడా బాగలేవు. సమయం తప్ప ఎక్కువ నుంచి నీళ్ళు కానీ రాకపోతే మాకు సజ్జ సోవే, మాకు నీళ్ళు లేవు. అదే మాకు పరిస్థితి. చుట్టుపక్కల గ్రామంలో మనం చూడొచ్చు ఇదే వాటర్, ఈ వాటర్ ని తాగుతూ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ ఈ బ్లాక్ వాటర్ అనేది లైన్ వేసుకొని వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళకపోతే ఈ కర్మాగారం ఎదురే వండా వార్పు చేసి ఈ యొక్క మూసే వరకు కూడా మేమంతా పోరాడుతామంటూ కూడా ఈ నారువ చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఈరోజు గేటు వద్ద వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉంది. ఏదైతే కూడా మా ప్రాణాలు పోయి ఇలాంటి కర్మాగారాలు మాకు వద్దంటే బాగోయ్ అంటూ ఈరోజు ఇక్కడ ధర్నా అయితే చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.